హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే కనుక అన్నం ప్లేస్లో ఈ పావు బాజీ రెసిపీ అనేది చేస్తున్నాను అనమాట. మేమైతే కనుక అన్నం ఒక్కోసారి స్కిప్ చేసి ఇంకా పావు బాజీ చేసుకుని తింటాం అనమాట. ఇంకా పావు బాజీ చేసేటప్పుడు పావు బాజీ బన్స్ అయితే ఇంకా మోస్ట్ అనమాట. మేము మార్కెట్ నుండి తెచ్చాము. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కానీ స్కిప్ చేయొచ్చు, బ్రెడ్ యూస్ చేసుకోవచ్చు. సరే మరి పావు బాజీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బాండీ తీసుకోవాలి. బాండీ తీసుకొని దాంట్లోకి బటర్ అయినా లేదంటే ఆయిల్ అయినా లేదంటే గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఆయిల్ యూజ్ చేస్తున్నాను, నా దగ్గర గీ లేదు, బటర్ ఉంది, బటర్ కూడా యూజ్ చేస్తాను. ఇంకైతే కనుక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఇలా సన్నగా కట్ చేసుకుని దాంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి, లేదంటే కనుక సరిగ్గా మగ్గవు. ఇంకేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇవైతే కనుక ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇంకా దాంట్లోకి అయితే కనుక నేను కొంచెం ఒక బటర్ తీసుకున్నాను అనమాట, 1 స్పూను. అది కూడా తీసేసుకొని మొత్తం వేయించుకోవాలి. మీరైతే కనుక ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా మొత్తం బటర్ వేసి అన్న యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మరీ బటర్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అనేసి నేను కొంచెం ఆయిల్ను ఒక బటర్ వేసి యూజ్ చేస్తున్నాను. ఇంకా అలా మగ్గితే సరిపోతుంది. అలా మగ్గిన తర్వాత ఇంకా టమాటోస్ కూడా కట్ చేసుకొని ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా బాగా రావాలంటే కనుక మీ దగ్గర పండిన టమాటో ఉంటే వేసుకోండి, అదైతే కనుక కొంచెం జ్యూసీగా వచ్చింది. ఇలా మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి సాల్ట్ అలాగే పసుపు అయితే వేసేసుకోవాలి. సరిపడా చూసుకొని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారం అయితే తక్కువ వేయండి. ఈ రెసిపీకి అయితే కనుక కొంచెం కారం తక్కువ ఉండాలి, చూసుకొని వేసుకోండి. ఇంకా అలాగే పావు బాజీ మసాలా ఉంటుంది కదా, 2 టీ స్పూన్స్ అయితే వేసాను నేను. మీరు కూడా అంతే వేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోవద్దు, ఇంకా కొంచెం వేయాల్సి వచ్చింది లాస్ట్లో. అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. సరే కదా, ఎక్కువ ఫ్రై అవ్వలేదు, ముక్కలు అయితే మెత్తపడి ఉంటాయన్నమాట. ఇంకా దాంట్లోకి అయితే కనుక మస్ట్ 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 ఎన్నిసార్లు చెప్తున్నా ఆలోచించుకోండి, కసూరి మేతి మాత్రం అసలు కంపల్సరీ వేయాలి. టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది. వేసుకొని కలుపుకోవాలి. 3-4 సెకండ్స్ అయితే కనుక అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోకి పొటాటో క్యారెట్ బాయిల్ చేసి స్మాష్ చేసుకొని అయితే కనుక దీంట్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి. కావాలంటే కనుక బఠానీలు కూడా యూజ్ చేయొచ్చు, కానీ నా దగ్గర లేవు, అందుకే అది స్కిప్ చేశాను. ఇదిగోండి చూసారు కదా, మొత్తం అయితే కలుపుకోవాలి. దాంట్లోకి అయితే కనుక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కనుక ఇది చేయటం అయితే కనుక 4th టైము. టేస్ట్ అయితే నచ్చింది నాకు, అందుకే ఇంకా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంకైతే కనుక ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో మొత్తం బాగా మెతపాలన్నమాట. అసలు మీరు ఎంత స్మాష్ చేస్తే అంత టేస్ట్ అనేది వచ్చింది అనమాట. చూసారు కదా, చాలా కష్టపడాలి దీనికోసం అయితే కనుక, కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రానికి. ఇలా ఎంత స్మాష్ చేస్తానే ఉండాలి అసలు మొత్తం. అసలు అయితే కనుక పిల్లలు కూడా ఈ రెసిపీ అయితే కనుక చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు మీరు, లేదంటే టిఫిన్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. అయితే కనుక ఇంకా నైట్ టైం అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట. చూసారు కదా ఎంత స్మాష్ చేశానో. అలా ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇదైతే కనుక సిమ్లోనే పెట్టాలి, ఇలా అయితే అసలు మర్చిపోవద్దు, లేదంటే మాడిపోయిద్ది. దాంట్లోకి అయితే కనుక ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత అయితే కనుక ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి. ఇంకైతే కనుక మొత్తం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పప్పు గుత్తితో. దీనికైతే కనుక పప్పు గుత్తి అయితే చాలా యూజ్ అవుద్ది. ఇది కొంచెం చూసారు కదా, పప్పులాగే అనిపించింది కదా నాకు, అంతే. ఇంకా పావు బాజీ బయట ఇంకా ఆర్డర్ చేసినప్పుడు నేను ఫస్ట్లో పప్పు అనుకునేదాన్ని దాన్ని చూసి, కానీ నేను పప్పులో కాలేసే అప్పుడు, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు. అలాగే పప్పు గుత్తి అలాగే గరిటతో కలుపుకున్న తర్వాత అయితే కనుక బాగా మరగనివ్వాలి దాన్ని. చూసారు కదా ఎంత మరుగుతుందో, మొత్తం దగ్గర పడినివ్వాలన్నమాట. ఇంకా ముక్కల్లాగా ఉన్నాయి, ఇంకా దాన్ని కూడా మనం స్మాష్ చేయాల్సి వచ్చింది. చాలా దగ్గరికి బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత అయితే కనుక పప్పు గుత్తి ఇలా కొట్టుకుంటూ బాగా స్మాష్ చేయాలి. చూసారు కదా ఎంత చిక్కపడతా వస్తుందో. మీరైతే కనుక వాటర్ చూసేసుకోండి, నేనైతే కొంచెం ఎక్కువే వాటర్ వేసేసాను. ఇంకా దాంట్లోకి అయితే కనుక లాస్ట్లో ఇంకా బటర్ అయితే వేసాను. బటర్ వేసేసుకొని అది కూడా కలుపుకున్నాను. ఇంకంతే, కర్రీ అయితే అయిపోయింది. సిమ్లో పెట్టేసుకొని అట్లా ఉంచండి. నెక్స్ట్ అయితే కనుక ఒక ప్యాన్ తీసుకొని పావు బాజీ బన్స్ తీసుకొని ఇలా మధ్య వరకు కట్ చేసుకోవాలి. చేసినప్పుడు అయితే కనుక ఇలాంటి బన్స్ అయితే దొరకలేదు, నేనైతే బ్రెడ్తో చేశాను. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. బ్రెడ్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి అదో టేస్ట్ ఇదో టేస్ట్, ఇదే బాగుంది నాకైతే కనుక. ఇంకైతే బటర్ తీసేసుకొని ఇలా మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై మొత్తం చేసుకున్న తర్వాత అయితే కనుక ఇంకా పావు బాజీ బన్స్ ఉంటాయి కదా, దాని మీద అయితే పెట్టేసుకోవాలి. కానీ ఎక్కువ బటర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది టేస్టు, చాలా చాలా సూపర్ ఉంటుంది అసలు. కానీ ఫ్యాట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదులే, ఎంత కావాలంటే అంత వేసేసుకొని తినేయడమే.
ఇంకా ఈ బన్స్ అయితే కనుక ఇంకా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తే సరిపోతుంది. అయితే కనుక మాడకుండా చూసుకోండి, మాడితే కనుక అస్సలు టేస్ట్ బాగోదు, గుర్తుంచుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఎన్ని బన్స్ ఉంటే అన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా పావుబాజీ కర్రీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని లెమన్ వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా సూపర్ ఉంటుంది. ఫోర్క్తో చూసారా ఎలా ఫ్రై చేస్తున్నాను నేను. ఇప్పుడైతే చూడండి ఒకసారి బన్స్ అయితే ఎలా తీస్తానో చూడండి. భలే తీసాను, నాకే బాగా అనిపించింది. ఇది ఇగ్గోండి. ఇంకా కొన్ని బన్స్ ఉంటాయి కదా, ఆ బన్స్ కూడా బటర్ వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్. ఈ బన్స్ అయితే కానీ చిన్నపిల్లలు కూడా ఫ్రై చేయొచ్చు. ఒకటి చెప్పిన, మేము రీసెంట్గా అయితే కనుక పావుబాజీ బయట తిన్నాం అనమాట. టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు, నాకు ఇంట్లో చేసుకుందే నచ్చింది. మా హస్బెండ్ కూడా అదే అన్నారు. ఇంకైతే కనుక పావుబాజీ ప్లేట్ అయితే ఇదే తీసుకోవాలన్నమాట తినడానికి. ఈ ప్లేటే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఆ ఫీలింగ్ వచ్చింది పావుబాజీ తిన్నట్టు. చూసారు కదా కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో, పప్పులాగా ఉంది కదా, చాలా నచ్చింది నాకైతే కనుక. ఇంకంతే. ఇంకైతే కనుక దాంట్లోకి అయితే కనుక ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి, అలాగే లెమన్ కూడా వేసుకోవాలి. నా దగ్గర అయితే కనుక లెమన్ లేదు, ఇంకైతే లెమన్ వేయలేదు నేను. ఇంకైతే కనుక లెమన్ పిండుకొని తినేయటమే, చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మాత్రం వెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.